Now I would like to explain if control statement or if control structure in Python programming. So friends, we are already discussing in our previous videos what is a control structure. మన అంతకుముందు వీడియోస్లో మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడాము. అసలు కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎందుకు వాడతామో మనం చెప్పాము. సో ద కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్. మనకు తెలుసు ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ మనకు ఒక్కొక్కసారి వీటిలో నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్నే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, లేదా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే పద్ధతిని మార్చుకోవాల్సి వస్తుంది. ఇలా మార్చటానికి టు చేంజ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్ ఆర్ టు చేంజ్ ది కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఏ ప్రోగ్రామ్ వీఆర్ యూజింగ్ ది కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇటువంటి కంట్రోల్ స్ట్రక్చర్స్ పైథాన్లో బేసికల్గా రెండు రకాలు అని మనం చెప్పుకున్నాం. కంట్రోల్ స్ట్రక్చర్స్, వన్ సెలక్షన్ స్ట్రక్చర్, రెండోది రిపిటీషన్ ఆర్ ఇటరేషన్ స్ట్రక్చర్. సెలక్షన్ స్ట్రక్చర్ అంటే ఏమిటి? మనకి నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అందులో ఒకటి లేదా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెకండ్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా సపోజ్ మనం ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్, చాలా ఆప్షన్స్ మనకు ఉన్నప్పుడు అందులో కొన్నిటిని మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే దీన్ని సెలక్షన్ అంటాము. రెండోది రిపిటీషన్ అంటే ఏంటి? మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. దీన్ని మనం రిపిటీషన్ లేకపోతే ఇటరేషన్ లేకపోతే లూప్ అన్నాము. ఫ్రెండ్స్, ఇలా అయినట్లయితే ఫస్ట్ మనం ఈ సెలక్షన్ కంట్రోల్ కోసం మనం వాడేది ఏం వాడతాము పైథాన్లో? మనం సెలక్షన్ కోసము ఇఫ్ కంట్రోల్ స్ట్రక్చర్ని వాడతాము. ఈ ఇఫ్ కంట్రోల్ స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ అంటే బేసిక్ ఫార్మాట్ ఆర్ పైథాన్ ఇంటర్ప్రెటర్కి అర్థమయ్యేటట్లు ఇఫ్ కంట్రోల్ స్ట్రక్చర్ని మనం ఎలా రాస్తాము అంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, రైట్, ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1 రైట్ స్టేట్మెంట్ 2 రైట్. అంటే ఇక్కడ ఇఫ్ తర్వాత మనం ఒక కండిషన్ రాస్తాము. ఫ్రెండ్స్, ఈ కండిషను ఏమై ఉంటుంది అంటే ఇది ఈ కండిషన్ యొక్క అవుట్పుట్ ఒక బూలియన్ రిజల్ట్ అయి ఉంటుంది. బూలియన్ రిజల్ట్ అంటే మనకు తెలుసు ట్రూ కానీ ఫాల్స్ కానీ అయి ఉంటుంది. ఈ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇచ్చే రిజల్ట్ని ఇచ్చే ఒక కండిషన్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి రాస్తాము. ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంటు, అలాగే స్టేట్మెంట్ 2 అనేది ఇంకొక ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంటు. ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను ఇక్కడ. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అయితే మనం ఇక్కడ ఏం రాస్తున్నాము అంటే ఏ ఈజ్ స్మాల్ అని రాస్తున్నాము. నేను ఓన్లీ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు, సింపుల్గా అర్థం కావటం రాస్తున్నాను. అంటే ఏ లెస్ దాన్ బి అనే ఈ కండిషన్ యొక్క ఎవల్యూషన్ కనుక ట్రూ నిజం అయితే ఏ ఈ స్మాల్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయితే మనం ఇక్కడ ఏదైతే నెక్స్ట్ స్టేట్మెంట్ రాస్తామో ఈ నెక్స్ట్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇఫ్ యొక్క బేసిక్ ఫార్మాట్ లేకపోతే బేసిక్ సింటాక్స్. అసలు ఈ ఇఫ్ సెలక్షన్ స్ట్రక్చర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే సింపుల్గా ఇఫ్ అనేది ఉంది, అలాగే ఇఫ్ ఎల్స్ అనేది ఉంది, అలాగే మూడో రకం ఇఫ్ ఈఎల్
ఐఎఫ్. ఇక్కడ దీన్ని సాధారణంగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని రాస్తాము, కానీ పైథాన్లో ఎల్స్ పూర్తిగా రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఈఎల్ ఐఎఫ్ అని వ్రాస్తాము. దాన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. అలాగే మనం ఒక ఇఫ్ని, ఒక కంట్రోల్ స్ట్రక్చర్ని దానిలోనే మళ్ళీ పెట్టవచ్చు. దాన్ని సింపుల్గా దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. రైట్. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ని లేదా మనం కంటిన్యూ చేయొచ్చు. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్కి ఇంకో పేరు ఉంది, దీన్నే ల్యాడర్ ఇఫ్ అంటాము. రైట్. ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్గా ఇందాక సింపుల్ ఇఫ్ యొక్క ఫార్మాట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ని నేను మీకు పైథాన్ ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రైట్. నౌ ఐ గో టు ది పైథాన్ ఆన్లైన్ కంపైలర్. రైట్. నేను ఇక్కడ ఈ పైథాన్ ఆన్లైన్ కంపైలర్ తీసుకుని రైట్ ఏ ఈక్వల్ టు 10 అని రాశాను. ఏ ఈక్వల్ టు 10 అని రాశాను. కింద ఇఫ్ ఏ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఇఫ్ ఏ వాల్యూ లెస్ ఓపెన్ చేద్దాము. ఏ 10 తీసుకున్నాను కాబట్టి, లేకపోతే ఇఫ్ ఏ వాల్యూ లెస్ దాన్ 15 అయితే, ఏ వాల్యూ 15 కన్నా చిన్నదైతే నేను ఇక్కడ ప్రింట్ అని రాస్తున్నాను. ప్రింట్ ఏ వాల్యూ ఈజ్ స్మాలర్ ఆర్ ఏ వాల్యూ ఈజ్ బిలో 15 అని నేను ప్రింట్ చేస్తున్నాను. అలాగే ప్రింట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ప్రింట్ ఇక్కడ రాస్తున్నాను తెలియడానికి, వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్, ఇక్కడ ఈ క్యాపిటల్ లెటర్ రాస్తాను, స్ట్రింగ్ కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్, మనం ఇఫ్ స్టేట్మెంట్ బయట ఉన్నాము అని రాస్తున్నాను. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. రన్ చేస్తున్నాను. రైట్. చూడండి ఫ్రెండ్స్, వచ్చింది ఏ వాల్యూ బిలో 15. ఎందుకు నేను ఏ వాల్యూ పైన మీరు గమనించినట్లయితే ఏ వాల్యూ 15 తీసుకున్నాను. ఇక్కడ ఏమైంది, 10 లెస్ దాన్ 15 అయింది కాబట్టి ఈ బులియన్ ఆపరేటర్ అంటే ఈ లెస్ దాన్ ఆపరేటర్ యొక్క రిజల్ట్ ఒక బులియన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. దీన్ని నేను ఎందుకు కొద్దిగా కుడివైపుకి జరిపి రాశాను, దీన్నే మనం పైథాన్లో ఇండెంటేషన్ అంటాము. ఓకే. పైథాన్లో ఇండెంటేషన్ అంటే యాక్చువల్గా ఈ ప్రింట్ అనేది, ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్కి కింద ఉంది. ఈ ఇఫ్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ నేను ఇప్పుడు ఏ వాల్యూని నేను చూడండి ఫ్రెండ్స్ 20 ఇస్తాను. 20 ఇస్తే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంటు ఏ వాల్యూ బిలో 15 ఎగ్జిక్యూట్ అవ్వకుండా వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకేసారి. రైట్. వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ కనపడింది కదండి. రైట్. అంటే ఈ పైన నేను రాసిన ఎక్స్ప్రెషన్లో యాక్చువల్గా ఇక్కడ వాల్యూ కనుక ట్రూ అయితే ఆ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే దాని తర్వాత ఇఫ్లో లేని స్టేట్మెంట్స్ అంటే ఈ స్టేట్మెంట్ని స్కిప్ చేసి మిగతా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే ఇఫ్ యొక్క రెండో ఫామ్ని నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యొక్క రెండో ఫామ్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్ని మనం ఎందుకు వాడతాము అంటే దీని యొక్క ముందు సింటాక్స్ రాస్తాను. సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ లెట్స్ కోలన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ కోలన్ స్టేట్మెంట్ 2 తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఈ కండిషన్ అనేది రిలేషనల్ ఆపరేటర్స్తో మనం ఫామ్ చేస్తాము. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవ్వకుండా ప్రోగ్రామ్ కంట్రోల్ డైరెక్ట్గా నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే
స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదు, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుద్ది. స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ యొక్క కంట్రోలు నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్మెంట్ 1, 2 స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2లో మనం దేన్ని ఎంచుకోవాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేదాన్ని మనం ఇఫ్ ఎల్స్ ద్వారా నిర్ణయిస్తాము. దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. రైట్, నేను మళ్ళీ పైథాన్ యొక్క ఆన్లైన్ కంపైలర్ దగ్గరకు వెళ్ళాను. ఏ వాల్యూ 20 తీసుకున్నాను, బి వాల్యూని నేను 10 తీసుకున్నాను. నేను ఇక్కడ 15 తీసేసి ఏ లెస్ దాన్ బి అయితే ఏం రాస్తున్నాను అంటే రైట్, ఏ వాల్యూ ఈజ్ స్మాలర్ దాన్ బి, స్మాలర్ దాన్ బి అని రాస్తున్నాను. కాకపోతే ఏమవ్వాలి అనే దానికి నేను ఇలా రాస్తాను, ఎల్స్ యాక్చువల్లీ ప్రింట్ రైట్ ఏ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ బి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా రాస్తున్నాను. రైట్, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, ఏ వాల్యూ 20, ఖచ్చితంగా ఏ వాల్యూ పెద్దది. నేను మళ్ళీ వాల్యూస్ మార్చి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, చూడండి, ఏ వాల్యూ 20, ఏ వాల్యూ బి కన్నా పెద్దది కాబట్టి ఏ వాల్యూ బిగ్గర్ దాన్ బి అని ప్రింట్ అయ్యింది. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ లెస్ దాన్ బి, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఇఫ్ లోపల ఉన్న ఈ స్టేట్మెంట్ని వదిలేసి యాక్చువల్గా ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ని, సెకండ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసింది. రైట్, అదే కాకుండా లేకపోతే మనం ఏ గ్రేటర్ దాన్ బి అని రాసాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. రైట్, నేను మళ్ళీ రన్ చేస్తాను. ఏ వాల్యూ 20, బి వాల్యూ 10, ఖచ్చితంగా ఏ విలువ బి కన్నా పెద్దది కాబట్టి రైట్ ఏ వాల్యూ ఇప్పుడు కూడా, సో లేకపోతే నేను ఇలా మారుస్తాను, క్షమించండి, సారీ. సో బి లెస్ దాన్ ఏ, బి లెస్ దాన్ ఏ అని రాసి రైట్ ఇక్కడ కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఏ వాల్యూ బదులు బి ఈజ్ స్మాలర్ దాన్ ఏ, బి ఈజ్ స్మాలర్ దాన్ ఏ. రైట్, ఏ వాల్యూ ఈజ్ బిగ్. రైట్, నేను ఇప్పుడు దీన్ని ఇలా రాస్తున్నాను. రైట్, బి వాల్యూ స్మాలర్, బి 10, ఏ వాల్యూ 20 కాబట్టి బి అనేది చిన్నది. అంటే ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి బి వాల్యూ ఈజ్ స్మాలర్ దాన్ ఏ అని ప్రింట్ అయింది. లేదు మీరు బి గ్రేటర్ దాన్ ఏ అని రాశారు అనుకోండి, యాక్చువల్గా మళ్ళీ ఇందాక కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి అది రాస్తున్నాను నేను. బి వాల్యూ 10, 20 కన్నా పెద్దది కాదు కాబట్టి ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఇది ఫాల్స్ అయింది. ఇఫ్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇఫ్ ఎల్స్ మనం ఎలా వాడతామో. అలాగే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలా వాడతాము. రైట్, ఈ మూడోది ఇఫ్ ఎల్స్ ఇఫ్, నాలుగోది నెస్టెడ్ ఇఫ్. రైట్, ఈ రెండింటినీ నేను వీడియో యొక్క సైజ్ తగ్గించడానికి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వన్. థ్యాంక్ యూ.